Hi friends, welcome back to the Drift with Venkat YouTube channel. If you're watching for the first time and haven't subscribed yet, please consider liking this video and subscribing to the channel. Normal full tank. வணக்கம். இந்துஸ்தான் பெட்ரோலியம் தயவு செய்து 0வை சரிபார்க்கவும். నమస్తే హిందుస్థాన్ పెట్రోలియం జీరోని సరిచూసుకోండి. మనకు కూడా మలయాళం వచ్చేస్తుంది 2 రోజులు ఇక్కడ తిరిగేసరికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్రిఫ్ట్ విత్ వెంకట్ ఛానల్. ఎలా ఉన్నారు? నాకు వీడియో పెట్టడం చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే వీడియో చూడడంలో చేపిస్తున్న ఇంట్రెస్ట్ వీడియో క్రియేట్ చేయడంలో ఉండటం లేదు. ఎందుకంటే వీడియో క్రియేట్ చేయడం చూసినంత ఈజీ అయితే కాదు. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ టు డ్రిఫ్ట్ విత్ వెంకట్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ డే 4 వీడియోలో ఏంటంటే మనం కాల్పెట్టా నుంచి మార్నింగ్ అరౌండ్ 5:30 or 6 o'clock కల్లా స్టార్ట్ అయిపోయాం. మీరు ప్రీవియస్ వీడియోలో చూసిన పూకోడ లేక్, వాయనాడ్, గ్లాస్ బ్రిడ్జ్, ఇంకా ఎన్నూరు ఇలాంటి టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ ఇదే రూట్లో ఉంటాయి. వన్స్ మీరు అవన్నీ క్రాస్ చేశాక మీకు లక్డీ వ్యూ పాయింట్ అని ఉంటుంది. వన్స్ మీరు లక్డీ వ్యూ పాయింట్ రీచ్ అయ్యారంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే లక్డీ వ్యూ పాయింట్. ఇక్కడి నుంచే ఘాట్ సెక్షన్ అంతా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఇంచుమించి ఘాట్ సెక్షన్ కిందకి వెళ్ళాలి. ఆన్ ది వేలో అయితే మీకు నియర్లీ 7 హెయిర్ పిన్ బెండ్స్ అయితే కనిపిస్తాయి. మీరు కాల్పెట్టా నుంచి మున్నార్ వెళ్ళాలనుకుంటే కనుక నా సజెషన్ ఏంటంటే ముందే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయింది. లేదంటే ఈ ఘాట్ రోడ్లో చాలా బేభత్సమైన ట్రాఫిక్ ఉంటుంది. సో మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తే కనుక ఇలాంటి సూపర్ సన్ రైజ్ని కూడా విట్నెస్ చేస్తారు. అస్సలు ఎంత బాగుందంటే ఆ సన్ రైజ్, మేమైతే ఘాట్ దిగేటప్పుడు రోడ్డు చూడాలో ఆ సన్ రైజ్ని చూడాలో అర్థం కాలేదు. మీరైతే రోడ్డే చూడండి. మీరు ఆ సన్ రైజ్ని చూస్తే డ్రైవ్ చేశారంటే మటుకి చాలా ప్రమాదం ఈ ఘాట్ సెక్షన్. ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్ ఉంది. మేము చెప్పాను కదా, మేము ఆల్రెడీ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామని. అయినా ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. మీకు ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది ట్రాఫిక్ ఇంకా ఘోరంగా పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గదు. ఈ ఘాట్ సెక్షన్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ డ్రైవింగ్ అయితే మటుకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలో, ఆ పక్కన ఉన్న అందమైన ప్లేసులు చూడాలో అయితే మీకే అర్థం కాదు. చూస్తున్నారు కదా, మేము అలా సన్ రైజ్ని చేసుకుంటూ అయితే మా బైక్ రైడ్ని అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు మనం మున్నార్ చేరుకోవాలంటే నియర్లీ 325 or 350 kilometers అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మీరు మ్యాప్లో అయితే 2-3 రూట్లు సజెస్ట్ చేస్తుంది. మేము సెలెక్ట్ చేసుకున్న రూట్ ఏంటంటే దీన్ని ఉడుములపట్టి రోడ్ అంటారు. మీరు ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆన్ ది వేలో పాలక్కాడ్, పొల్లాచి, ఇంకా అన్నామలై టైగర్ రిజర్వ్ నుంచి మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆన్ ది వేలో చిన్నార్ వైల్డ్ లైఫ్ సెంచరీ కూడా మీకు ఆన్ ది వేలో అయితే మీరు చూడగలుగుతారు. ఈ వీడియోని నేను మరయూరు వరకు కవర్ చేసి మరయూరు నుంచి మున్నార్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కవర్ చేస్తాను. ఈ వీడియోలో కాల్పెట్టా నుంచి మరయూరు వరకు మీకు కవర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ ఘాట్ రోడ్లో గ్రీనరీ. ఆ గ్రీనరీ ఏంటండి బాబు, అసలు ఏంటి, ఏదో ఒక గ్రీన్ కలర్తో వాల్ కట్టినట్టే ఉంది. మొత్తం పచ్చగా ఉంది. మేము వెళ్ళినప్పుడు అరౌండ్ డిసెంబర్ ఎండింగ్, జనవరి 1st వీక్లో ఇదంతా షూట్ చేశాను. చూస్తున్నారు కదా, గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏదో ఒక ఘాట్కి ఒక గ్రీన్ కలర్తో వాల్ కట్టినట్టే ఉంది. ట్రాఫిక్ అయితే చాలా బేభత్సంగా ఉంది ఆ రోజు. వన్స్ మీరు ఈ ఘాట్ సెక్షన్ దాటారంటే మీకు చిన్నపాటి ఇలాంటి టౌన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక బిల్డింగ్ ఉంది, మసీదు లాంటిది అనుకుంటా. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. కలర్స్ అవి చాలా బాగా పెయింటింగ్ వేశారు, చాలా నీట్గా ఉంది. కేరళలో రోడ్స్ చూసారా, ఇంత చిన్న రోడ్డు కూడా వాళ్ళు
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఫుట్పాత్ మెయింటైన్ చేస్తున్నారు. మీకు ఎక్కడైనా చెత్త కనిపిస్తుందా? ప్లాస్టిక్ కానీ చెత్త కానీ అస్సలు రోడ్లన్నీ మా చాలా అంటే చాలా క్లీన్గా ఉంటాయి. ఎవరో తుడిచి కడిగినట్టే ఉంది. తొడవటం అట్లా ఉంచి రోడ్డు నీట్గా కడిగితే ఎలా ఉంటుంది అలా ఉంది. చిన్న పాత ఫుట్పాత్, ఆ ఫుట్పాత్ కూడా మళ్ళీ వైట్ లైన్స్, ఆ లేన్ సెపరేషను ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు మెయింటెనెన్స్కి చెప్పుకోవాలి. కేరళ గవర్నమెంట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారో కానీ చిన్న చిన్న రోడ్లు, ఆ చిన్న రోడ్లో కూడా స్టాప్ లైన్స్, లేన్ సెపరేషను, నడిచే వాళ్ళకి ఫుట్పాత్ చూస్తున్నారు కదా. చుట్టుపక్కల ఎంత బాగున్నాయో ఇళ్ళు. ఒక్క ఇంటి ముందు కూడా మీకు చెత్త అనేది కనిపించదు. అసలు కాగితాలు లాంటివి కూడా కనిపించవు. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది కేరళ పీపుల్ మీద, ఇంకా గవర్నమెంట్ మీద. చూస్తున్నారు కదా ఇంత నీట్గా క్లీన్గా మెయింటైన్ చేయటం నేనైతే తెలంగాణ ఇంకా ఏపీలో అయితే చూడలేదు. టూరిస్టులు ఎందుకు ఇవి చూసే వస్తారు. మేము అంత దూరం 1000-1500 కిలోమీటర్స్ ఎందుకు ట్రావెల్ చేసామంటే ఇలాంటి బ్యూటిఫుల్ రోడ్స్లో ట్రావెల్ చేయడం అనేది చాలామందికి ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ని కేరళ గవర్నమెంట్ అయితే ఫుల్ఫిల్ చేస్తుంది. మన ఏపీలో కూడా మంచి ఘాట్ రోడ్స్, తెలంగాణలో కూడా డెవలప్ చేయాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ వాళ్ళు ఎలా చేస్తారని అయితే నాకైతే నమ్మకం లేదు. ఒక బైకర్కి ఇంతకన్నా ఏం కావాలి? ఇంత బ్యూటిఫుల్ రోడ్స్, ఆ పక్కన హౌస్ చూసారా ఎంత బాగుందో. హౌస్ చుట్టూరు కూడా గ్రీనరీ, అరటి తోటలు, కొబ్బరి తోటలు. ఇందుకే కదా కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే రోడ్డు మధ్యలో 2 ప్యారలల్ వైట్ లైన్స్ ఉన్నాయి, సాలిడ్ వైట్ కలర్. దాని మీనింగ్ ఏంటంటే డేంజరస్ కర్వ్స్ ఉన్నాయి, ప్లస్ అలా 2 వైట్ కలర్ సాలిడ్ లైన్స్ ప్యారలల్గా ఉంటాయి. ఏంటంటే ఓవర్టేక్ చేయకూడదని, ఆ పక్కన ఉన్న రోడ్లోకి మనం వెళ్ళకూడదు. ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని ఒక 2 బనానాస్ అయితే తిన్నా నేను. ఆ తర్వాత ఏంటంటే కెమెరాకి చాలా డస్ట్ అది పట్టింది. సో కెమెరా అది క్లీన్ చేసుకొని మళ్ళీ రైడ్కి గేరప్ అయితే అవుతున్నాం అన్నమాట. సో బయలుదేరే ముందు ఏంటంటే ఒకసారి ఫ్యూయల్ లెవెల్ అది చెక్ చేసుకుంటున్నాం. నా దాంట్లో అయితే ఫ్యూయల్ అయితే చాలా ఉంది, ఫుల్గా ఉంది. తన దాంట్లో కూడా ఫ్యూయల్ ఒకసారి చెక్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఎక్కడన్నా బంక్ దగ్గర ఆగాలా లేదా అన్నది అయితే మేము డిస్కస్ చేసుకుంటున్నాం. నా దాంట్లో అయితే ట్యాంక్ అయితే ఫుల్ ఉంది. సో మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం. చలో స్టార్ట్, ఇంకా తగ్గేదేలే. మేమైతే మళ్ళీ గేరప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ మళ్ళీ మాకు ఒక చిన్న టౌన్ లాంటిది తగిలింది. యాజ్ యూజువల్ టౌన్ తగలగానే ట్రాఫిక్ అయితే బాగానే ఉంటుంది. సో ఇక్కడి నుంచి అయితే మేము నెక్స్ట్ మోస్ట్లీ నాకు తెలిసి పొల్లాచి అయితే వెళ్తాం. సో పొల్లాచి వెళ్ళగానే అక్కడైతే కోకోనట్స్ చాలా ఫేమస్ కాబట్టి సో కోకోనట్ అయితే మేము ట్రై చేయాలనుకుంటున్నాము. సో ఇది మనం పొల్లాచికి ఇంకా దగ్గరలోనే ఉన్నామని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ కింద నుంచి రైట్కి తిరిగితే మనం ఆ పొల్లాచి రోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక ఈ రోడ్లో అయితే కోకోనట్స్ ట్రీస్ చాలా ఉన్నాయి. అన్ని కొబ్బరి తోటలే. మనం కేరళలో ఉన్నామా లేకపోతే కోనసీమలోని కొబ్బరి తోటలో ట్రావెల్ చేస్తున్నామా అన్నట్టయితే ఉంది. ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్. మేము అనుకున్నది అంటే మేము ఇక్కడైతే ఆగాము. ఇక్కడ ఆల్రెడీ ఒక ఏపీకి సంబంధించిన వెహికల్ అయితే ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్లో, కార్లో వచ్చారు ఇక్కడికి కేరళ చూడడానికి.
సో వాళ్ళతో కొంచెం మాట్లాడిన తర్వాత మేము ఒక్కొక్కరు ఒక 2 కోకోనట్స్ అయితే వేసేసాం. ఇలాంటి షార్ట్ బ్రేక్స్ ఇంకా రిఫ్రెష్మెంట్స్ మీకు జర్నీలో అయితే చాలా హెల్ప్ అవుతాయి. సో మీకు కనుక ఎక్కడన్నా ఇలాంటి లోకల్ డ్రింక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ట్రై చేసే ఛాన్స్ వస్తే మటుకి కొంచెం బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవ్వండి. చూస్తున్నారు కదా, ఆ కోకోనట్స్ని అయితే మేము చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాము. ఆ తర్వాత ఆ కోకోనట్లో ఉన్న కొబ్బరిని కూడా మేమైతే వదిలిపెట్టలేదు. వాటిని కూడా అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. మాకు ఈ బ్రేక్ అయితే చాలా హెల్ప్ అయిందని అనిపించింది. మీరు తీసుకునే ఆ కొద్దిపాటి బ్రేక్లోనే లోకల్స్తో అయితే ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో వాళ్ళకి మీ లాంగ్వేజ్ అర్థం కాదు, మీకు వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కాదు. కొన్నిసార్లు కొన్ని అర్థం అవుతాయి, కొన్ని వర్డ్స్ సిమిలర్గా ఉంటాయి. సో మీకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు మాట్లాడితేనే కదా తెలుస్తుంది వాళ్ళ దాంట్లో మన దాంట్లో సిమిలర్గా ఏమున్నాయి, అంత ఈజీయా కాదా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, ఇలాంటి చాలా విషయాలు అయితే మీకు తెలుస్తాయి. కోకోనట్ వాటర్ అయిపోయింది, ఇప్పుడైతే కొబ్బరిని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది. నాకు ఎందుకో ఈ కలర్ కొబ్బరి బొండాలు అయితే కొంచెం టేస్టీగా ఉన్నట్టు అయితే అనిపిస్తాయి రెగ్యులర్గా వాటికన్నా. మామూలుగా మన సైడ్ అయితే కొబ్బరి బొండం 60-70 అలా ఉంటుంది కదా. ఇక్కడ మాకు ఈ బొండం అయితే ఒక 40 రూపీస్లో అలా వచ్చినాయి అనమాట. ఇంకా తక్కువే ఉండాలి నాకు తెలిసి, ఎందుకంటే చుట్టూరు కొబ్బరి తోటలే. బట్ చుట్టూరు కొబ్బరి తోటలోనే వాళ్ళైతే వాళ్ళ కమిషన్ అయితే తగ్గించుకోరు కదా, అందుకే మేబీ అక్కడ కూడా ఆ కాస్ట్ ఉంది. వేలో మాకు ఇంకొక పెద్ద టౌన్ అయితే తగిలింది. ఈ టౌన్ పేరేంటో తెలియదు కానీ ఇక్కడ నుంచి అయితే ఇంచుమించు కోయంబత్తూరు ఇంకా పళని అయితే దగ్గరగానే అనిపించింది. కోయంబత్తూరు అయితే అరౌండ్ 40 కిలోమీటర్సే ఉంది, చాలా దగ్గర. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు హైవేలో. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి పళని వచ్చి అరౌండ్ 60 కిలోమీటర్స్ అయితే చేపిస్తుంది ఇక్కడ చూస్తున్న బోర్డు మీద అయితే. సో ఇక్కడ నుంచి మేము రైట్ తీసుకోవాలి, రైట్ తీసుకుని మరియూరు వైపు అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఈ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఒక ఫ్యూయల్ కోసం అయితే ఆగాం. నా దాంట్లో ఆల్రెడీ 2 పెన్స్ ఉంది, బట్ ఎందుకు రిస్క్ తీసుకోవడం, మొత్తం నెక్స్ట్ అంతా ఇంచుమించు ఘాట్ సెక్షన్స్ ఏమన్నా ఉంటాయేమో అని ఎందుకైనా బెటర్ అని ఇక్కడైతే ఫుల్ ట్యాంక్ చేస్తున్నాము. నార్మల్ ఫుల్ సో వెనకాల స్పీకర్లో వాయిస్ చూసారా, ఆ వాయిస్ అయితే మలయాళంలోనూ తమిళ్లోనే ఉంది, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో అయితే నాకైతే క్లియర్గా అర్థమైంది. దయచేసి జీరోని సరి చూసుకోమని అయితే చెప్తుంది, అలాగే అమౌంట్ కూడా సరి చూసుకోండి అని చెప్తుంది ఆమె. గైస్, మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్లో ఉన్నప్పుడు బైక్లో పెట్రోల్ కొట్టించాలంటే పెద్ద టాస్కే. అది ఎందుకంటే ట్యాంక్ కవర్లో ఉన్న లగేజ్ అంతా, నా కేసులో అయితే నేను కెమెరా ఎక్విప్మెంట్ అంతా ట్యాంక్ బ్యాగ్లోనే పెడతాను. సో పెట్రోల్ కొట్టించాలంటే ఆ ట్యాంక్ బ్యాగ్లోంచి మొత్తం అన్నీ రిమూవ్ చేసి పెట్రోల్ కొట్టించాక మళ్ళీ ఆ ట్యాంక్ బ్యాగ్ అంతా మళ్ళీ సెట్ చేసుకోవాలి. చూసారుగా, ట్యాంక్ బ్యాగ్లో మొత్తం ఆ బ్యాగ్ అయితే పక్కకు వచ్చేసింది. మళ్ళీ ఆ బ్యాగ్ సెట్ చేసుకుని అప్పుడు వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ మరియూర్ నుంచి
మున్నార్ వెళ్ళబోతున్నాం. అసలైన అందాలైతే మున్నార్ అందాలు మీరు అక్కడే చూడగలుగుతారు. మరయూర్ నుంచి మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా మీరు చూడొచ్చు. మీరు ఇంకా చెప్పలేను అనమాట. భూతల స్వర్గం అంటారు కదా, అట్లా ఉంటుంది మున్నారు. ఆన్ ది వేలో ఈ బ్యూటిఫుల్ విలేజ్ అయితే తగిలింది. చూస్తున్నారు కదా ఆ విండ్ మిల్స్, ఆ గ్రీనరీ, మొత్తం అరటి చెట్లు, కొబ్బరి తోటలు, ఆ ఊర్లో చిన్న రైల్వే గేటు, చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది ఇది. సో మేము ఇలా ప్రకృతిని అయితే ఆస్వాదించుకుంటూ ఎలాంటి అలసట ఫీల్ అవ్వకుండా ఆ నేచర్లో డ్రైవ్ చేస్తుంటే మాకు ఇంకా ఊపు వచ్చింది. ఆ ఊపుని అలా కంటిన్యూ చేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ మరయూర్ అయితే చేరుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.